కథా రమణీయం అలరించే చందమామ కథలు సమర్పణ బంధకవి రమణ. ఈ కార్యక్రమం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పంచతంత్ర కథలు రచన విష్ణు శర్మ. ఈనాటి నుండి పంచతంత్రంలో 5వ భాగమైన అసమీక్ష కారిత్వం గురించి తెలుసుకుందాం. అసమీక్ష కారిత్వం అంటే బుద్ధిహీనంగా పనులు చేయటం లేక చెడు పనులు చేయగోరటం. ఈరోజు దానిలో మొదటి భాగం విందాం. అసమీక్ష కారిత్వం. ఈరోజు మొదటి భాగం వింటారు. ఎవరు కానీ ముందు వెనుక ఆలోచించకుండా తొందరపడి ఏదో చేసి తర్వాత తాపీగా పశ్చాత్తాపపడరాదు. మంగళి మునులు కథ నుంచి అందరూ గుణపాఠం నేర్చుకోవచ్చు అన్నాడు విష్ణు శర్మ. ఆ కథ ఏమిటి అని రాజకుమారులు అడగ్గా విష్ణు శర్మ ఇలా చెప్పాడు. పాటలీపుత్రం అనే నగరంలో మణిభద్రుడు అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు. అతను దాన ధర్మాల కింద, మత కార్యకలాపాల కింద, ఇంటి ఖర్చు కింద లక్షలకు లక్షలు ఖర్చు పెట్టేవాడు. కళింగపట్టణం, కాయల్, కోర్కై లాంటి రేవులలో అతని వర్తకం భారీగా జరిగేది. అతని నౌకలు బంగాళా సముద్రం దాటి వెళ్ళేవి. ఒకసారి అతని నౌకలన్నీ బంగాళా సముద్రంలో ఉండగా ఆ సముద్రంలో తీవ్రమైన ఉప్పెన వచ్చి ఒక్క నౌక కూడా దక్కకుండా అన్నీ మునిగిపోయాయి. మణిభద్రుడు పూర్తిగా చితికిపోయాడు. కోటీశ్వరుడు కాస్త బికారి అయ్యాడు. అప్పటిదాకా అతని కటాక్షం కోసం పాకులాడిన ధనికులు అతనికేసి చూడటం మానేశారు. అతన్ని కులవిందులకు ఆహ్వానించడం మానేశారు. పైపెచ్చు అతను అతని భార్య అంతులేని అవమానాలకు గురి కావాల్సి వచ్చింది. ఉదారమైన అతని మనసు విచారంతో నిండిపోయింది. అతను అతని భార్య ఒకప్పుడు సమస్త సౌఖ్యాల్లోనూ ఓలలాడిన వారే. వారికి దరిద్రం మరింత దుర్భరంగా తోచింది. అతను స్వయంగా కష్టాలు సహించగలిగిన తన భార్య దారిద్ర బాధలకు గురి అవుతుంటే సహించలేకపోయాడు. ఆమె అమిత ఖరీదైన చీనాంబరాలు ధరించేది. రోజు అంతులేని దానాలు చేసేది. అన్ని ఋతువుల్లోనూ ఆమెకు తట్టల కొద్దీ పూలు లభ్యంగా ఉండేవి. ఇప్పుడు అవేమీ లభ్యమయ్యే మార్గం లేక ఆమె నిర్బంధంలో పెట్టిన ఏనుగులాగా బాధపడసాగింది. తన భర్తను ఉత్సాహపరచడానికి గాను ఆమె తన బాధలు ఇతరులకు తెలియకుండా కప్పిపుచ్చడానికి చేసే వ్యర్థ ప్రయత్నాలు మరింత జాలి పుట్టించేవిగా ఉండేవి. ఒక రాత్రి తన భార్య ఏదో ఇంటి పనిలో నిమగ్నురాలై ఉండగా మణిభద్రుడు కటిక మంచం మీద పడుకుని ఇలా ఆలోచించాడు. దారిద్ర్యం హేయమైనది. సజ్జనత్వం కానీ, సౌశల్యం కానీ, సహనం కానీ, సాధుత్వం కానీ, కులీనత కానీ దరిద్రుల్లో రాణించవు. మానము, దర్పము, విజ్ఞానము, అందము, వివేకము దారిద్ర్యంతో తుడిచిపెట్టుకుపోతాయి. ఏ రోజుకు ఆ రోజు ఎలా గడుస్తుందా అన్న ఆవేదనలో ఎంత తెలివిగలవాడి తెలివైనా సరే గడ్డగట్టుకుపోతుంది. ఒక ధనికుడి సామీప్యంలో 1000 మంది దరిద్రులు ఉండవచ్చు. కానీ ధనికుడు తెలిసినట్టుగా లోకానికి ఆ దరిద్రులు తెలియరు. ప్రపంచానికి ధనం తప్ప మరేది పట్టదు. దరిద్రుడు చేస్తే నేరమయ్యేది, ధనికుడు చేస్తే కాదు. నాకీ జన్మ వల్ల ప్రయోజనం ఏమిటి? నేను రేపు దూరంగా అరణ్యంలోకి వెళ్ళి ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంటాను. నా శవాన్ని చూసిన వేదన పడే అవసరం నా ప్రియ భార్యకు ఉండదు. నేను ధన సంపాదనకు ఏ దేశాంతరమో పోయాను అనుకుంటుంది. ఆ విధంగా ఆమెకు వైధవ్యం తాలూకు అగజాట్లు కూడా తప్పుతాయి. ఆమె తన పుట్టింటికి పోయి సుఖంగా ఉండవచ్చు. కానీ నేను ఉండగా ఆమె ఆ పని చేయదు. నేను లేకపోతే ఆమె వెళ్ళక తప్పదు. ఇలా అనుకుని మణిభద్రుడు నిద్రపోయాడు. ఆ రాత్రి అతనికి ఒక వింత కల వచ్చింది. కలలో ఒక దిగంబర జైనుడు కనిపించి, మణిభద్ర, ఆత్మహత్య ప్రయత్నం మాను. గత జన్మలో చేసిన కర్మలు ఒక్కొక్కసారి ఫలించనట్టు కనిపించినా తప్పక ఫలిస్తాయి. కిందటి జన్మలో ఒక దిగంబర జైనముని పేదలకు ఇయ్యడానికి నిన్ను అర్థించగా నువ్వు అతనికి 1,00,000 బంగారు మాడలిచ్చావు. నేనే ఆ మునిని. నీ వద్ద తీసుకున్న ఆ బంగారం మూలంగా నేను కాపీనం పొంది ఎవ్వరికీ దాన్ని ఇవ్వక పూర్వంలాగా దైవాన్ని, ధర్మాన్ని తలవక బంగారాన్నే చూసి మురిసిపోసాగాను. మనసు దేని మీద లగ్నమైతే అది అయిపోతారంటారు. అది అక్షరాలా నిజమై నేను పైకి మునిలాగా కనిపిస్తున్న బంగారు మనిషిని అయ్యాను. నాకిప్పుడు బుద్ధి వచ్చింది. బంగారం మీద కొంచెం కూడా కాంక్ష లేదు. అయినా ఈ బంగారు మనిషి నన్ను వదలడు. వాడు చావాలి. నీ బంగారం నీకు తిరిగి చెందాలి. కనుక నేను రేపు ఉదయం ఇదే రూపంలో మీ ఇంటికి వస్తాను. నువ్వు నన్ను సులభంగా గుర్తించగలవు. ఎందుకంటే నా చేతిలో భిక్షాపాత్ర ఉండదు. భిక్షాందేహి అని అనను. నువ్వు ఏమాత్రం సంకోచించకుండా నా నెత్తిన కర్రతో కొట్టు. ఆ దెబ్బతో నేను 2 మణుగుల బరువు గల బంగారు విగ్రహంగా మారిపోతాను. నువ్వు నాకిచ్చిన బంగారం అంతే బరువు.
ఆ బంగారంతో నువ్వు నీ భార్య వెనకట్లాగా సుఖంగా జీవించవచ్చు. కాకపోతే మధ్య వచ్చిన దారిద్ర్యంతో నువ్వు మనుషులను గురించి, లోకం గురించి నిజం తెలుసుకుని వివేకం పెంచుకున్నావు. ఇక నేనేమో మామూలు జైనముని అయిపోయి దేవలోకం చేరి నిర్విఘ్నంగా తపస్సు చేసుకుంటాను అని చెప్పి అదృశ్యమైపోయాడు. మణిభద్రుడు చప్పున నిద్రలేచి ఈ వింత కల గురించి ఇలా అనుకున్నాడు. ఈ కళ నిజమవుతుందో లేదో తెలియదు. నేను నిద్రపోయే ముందు ధనం గురించి ఆలోచించాను కనుక బహుశా ఇది అర్థం లేని కలే అవుతుంది. జబ్బు పడినవాడు, శోకతప్తుడు, విచారగ్రస్తుడు, ప్రేమికుడు, తాగి మైకంలో ఉన్నవాడు కనే కళ ఎన్నడూ నిజం కాదంటారు. అయినా ఏం జరుగుతుందో చూద్దాం. మణిభద్రుడు తెల్లవారక ముందే లేచి స్నానం చేసి పూజ ముగించి ఇంటి ముందు అరుగు మీద కూర్చున్నాడు. అతనికి సమీపంలోనే మంచి చేవగల కర్రతో చేసిన దుడ్డుకర్ర ఒకటి సిద్ధంగా ఉన్నది. ఈ సమయంలో మంగలి ఒకడు వచ్చి మణిభద్రుడి భార్య కాలిగోళ్ళు తీశాడు. ఆ పని పూర్తయ్యే క్షణంలో ఒక జైనముని భిక్షాపాత్ర లేకుండా వచ్చి భిక్ష అడగకుండా మణిభద్రుడికేసి చూసి నవ్వుతూ చూస్తూ నిలబడ్డాడు. మణిభద్రుడు అతన్ని చూసి తనకు కలలో కనిపించిన వాడిని తెలుసుకుని చప్పున దుడ్డుకర్ర తీసుకుని జైనుడి నెత్తిన బలంగా ఒకటి పెట్టాడు. జైనముని విరుచుకుపడిపోయి బంగారు విగ్రహంగా మారిపోయాడు. ఇది చూసి మణిభద్రుడి భార్య మంగలి కూడా నిర్ఘాంతపోయారు. మణిభద్రుడు ఆనంద బాష్పాలు కార్చుతూ తన భార్య సహాయంతో ఆ బంగారు విగ్రహాన్ని లోపలికి చేర్చి ఆ విగ్రహం నుంచి చిన్న వేలు నరికి మంగలికిచ్చి, ఒరే బాబు, దీనితో వినోదం జరుపుకో, కానీ ఈ సంగతి మాత్రం ఎవరికీ చెప్పకు అన్నాడు. మంగలి తాను చూసినది ఎవరికీ చెప్పనని మణిభద్రుడికి ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు. వెళుతూ దారిలో వాడిలా అనుకున్నాడు. దిగంబరజైనుడి నెత్తి మీద చేవకర్రతో కుడితే బంగారు విగ్రహంగా మారుతాడన్నది కళ్ళారా చూశాను. ఈ సంగతి ముందే తెలియక ఎంత బుద్ధి తక్కువని అయ్యాను. నేను రోజు 6 గంటల పాటు రకరకాల మనుషులకు క్షౌరం చేసి సంపాదించే 6-7 వెండి నాణాలు నా సంసారం గడవటానికి చాలవు కదా. అంతమంది దిగంబర జనులు తిరుగుతున్నారు. నాకు ఈ సంగతి మాట మాత్రం తెలిస్తే మణిభద్రుడిలాగా 10 నిమిషాల్లో 1,00,000 బంగారు నాణాలు సంపాదించుకునుందునే. డబ్బు చేయటంలో వైశ్యుడికి మంగలి సాటిరాడంటే అందులో అబద్ధం ఏమున్నది? ఉన్నట్టుండే మనుషులు లక్షాధికారులు ఎట్లా అవుతారని ఆశ్చర్యపడి అదంతా వారి తెలివితేటలు, వ్యాపార దక్షత కాబోలు అనుకునేవాడిని. కావలసిందల్లా మంచి దుడ్డుకర్ర, దిగంబర జైనుడు, బలమైన దెబ్బ. తమ కులం మట్టుకే బాగుపడాలని వైశ్యులు ఈ రహస్యం ఎవరికి చెప్పరు. కానీ నాకు తెలిసిపోయింది. రేపు ఊళ్ళో ఉన్న దిగంబర జైనులందరినీ మా ఇంటికి ఆహ్వానించి వాళ్ళ బుర్రలు బద్దలు కొట్టి అంతులేని బంగారం సంపాదించుకుంటాను. అదంతా ఒకవేళ నేను దుబారాగా ఖర్చు చేస్తే దేశంలో దిగంబర జైనులు కొదవా ఏమిటి? ఇలా అనుకుని మంగలి బోలెడన్ని దుడ్డుకర్రలు తెచ్చి తన ఇంటి చావడిలో భోషాణంలో దాచి ఉంచి ఆ రోజల్లా ముళ్ళ మీద ఉన్నట్టుగా గడిపి మన్నాడు తెల్లవారగానే నగరంలో ఒక మూల ఉన్న జైన మందిరానికి వెళ్ళి మహావీరుడి విగ్రహానికి ప్రదక్షిణం చేసి 3 సార్లు సాష్టాంగపడి, జైనులకు జయం, బ్రహ్మచర్యానికి జయం, జినుడు మమ్మల్ని రక్షించాలి, జినుడి భార్య యశోదర రక్షించాలి అని గట్టిగా అరిచాడు. తర్వాత వాడు జైన భిక్షువుల పెద్దను సమీపించి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, తమరు తమ అనుచరులందరినీ వెంట పెట్టుకున్న మా ఇంటికి విందుకు ఇవాళ దయచేయాలి అని ఆహ్వానించాడు. దానికి పెద్ద భిక్షువు, శ్రావక, మమ్మల్ని విందుకు ఎందుకు ఆహ్వానిస్తున్నావు? మేము తిండిపోతులం కాము. మేము ఆహ్వానాలను పాటించము. ఆకలి అయినప్పుడు ఏ గృహస్థింటికో వెళ్ళి వాళ్ళు పెట్టినది ప్రాణం నిలుపుకునేటంత మాత్రమే తింటాం అన్నాడు. మీ నియమం నాకు బోధపడింది స్వామి, కానీ నా అభ్యర్థన ఒకటి ఆలకించండి. మా ఇంట బోడెడన్ని వస్త్రాలు పడి ఉన్నాయి. డబ్బు మురుగుతూ ఉన్నది. అవి గ్రంథాలు తయారు చేయటానికి, దానధర్మాలు చేయటానికి మీకు ఉపయోగపడవచ్చు. మీ ఇష్టం. మీరు వద్దంటే ఇతర భిక్షుకుల వద్దకు పోతాను అన్నాడు మంగలి. ఇది వినే మందిరంలో ఉన్న 6 భిక్షుకులు ఏకకంఠంగా, మేము వస్తాం, నువ్వు ఇచ్చేవి వ్యక్తి బహుమానాలు కావు గనక తీసుకోవటానికి మాకు అభ్యంతరం లేదు. నువ్వు మరెవరి వద్దకు వెళ్ళనవసరం లేదు అన్నారు. చిత్రం ఏమిటంటే, బ్రహ్మచారి, ఒంటరిగాడు, ఇల్లు విడిచినవాడు, సర్వం త్యజించి భిక్షాపాత్ర ధరించినవాడు, దిగంబరత్వం అవలంబించినవాడు అయినప్పటికీ తృష్ణ నుంచి తప్పించుకోలేడు. ఇంతకన్నా చిత్రంగా వాడు తన దురాశను తెలివిగా సమర్థించుకుంటాడు. ముసలివాడే జుట్టు నెరిసి, పళ్ళు ఊడి, కళ్ళు మసకలు కమ్మి, చెవులు సరిగ్గా వినని స్థితిలో ఒక్క దురాశ మాత్రమే పెరుగుతూ ఉంటుంది. మంగలి జైన భిక్షువులను తన ఇంటికి చావడంలోకి తీసుకుపోయి తలుపులన్నీ బిగించి భోషాణం తెరిచి బట్టలు డబ్బు బదులు మంచి దుడ్డుకర్ర పైకి తీసి భిక్షువుల తలల మీద బలం కొద్ది కొట్టసాగాడు. ఒక్కడు కూడా మణిభద్రుడి భిక్షువులా నవ్వుతూ దెబ్బలు తినక ఒక్క దెబ్బకు చచ్చిపడిపోకపోయేసరికి మంగలికి ఆశ్చర్యము, కోపం వచ్చింది.
పైపెచ్చు ఆ జైన సన్యాసులు అరుస్తూ దెబ్బలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఎలుకల్లాగా చావడంతా తిరగసాగారు. తలుపులన్నీ బిగించి ఉండటం చేత వాళ్ళకు తప్పించుకు పారిపోయే మార్గం కనబడలేదు. చివరికి 2 భిక్షువులు మంగలి దెబ్బలకు పడిపోయారు. వారు చచ్చారని తెలిసి బంగారం అవుతారేమోనని మంగళ ఆశపడ్డాడు. కానీ వాడు రక్తం ఓడే సవాలుగానే ఉండిపోయారు. మిగిలిన 4 భిక్షువులు మంగలి కాళ్ళ మీద పడి, మమ్మల్ని కాపాడు, మేము నీకు ఏం చేశాం, దోచుకునేటందుకు మా వద్ద ఏమీ లేదే, ఇప్పటికే 2 ప్రాణాలు తీసావు, మిగిలిన వాళ్ళనైనా ప్రాణాలతో వదులు అని ఆక్రోశించారు. మంగలి ఆవేశంతో అరుస్తూ, మీలో ఒక్కడు బంగారం కావడం లేదు, మీ వెధవ్యాషాలు మాని మర్యాదగా చచ్చి బంగారు విగ్రహాలు కండి అంటూ వారిని మరింత ఆవేశంతో ఎడాపడా బాధసాగాడు. భిక్షువులు పెట్టే భయంకరమైన కేకలు విని అటుగా వెళ్లే రక్షక భటులు తలుపులు బద్దలగొట్టి చావడిలో ప్రవేశించి 4 భిక్షువులను కాపాడారు. 2 శవాలు, 4 భిక్షువులు మంగలి న్యాయాధిపతి ముందు ఉంచబడ్డారు. న్యాయాధిపతి అంతా విని, ఇంత ఘోరం ఎందుకు చేశావు అని మంగలిని అడిగాడు. నిన్న మణిభద్రుడు చేసిన పనే కదా నేను చేశాను, నాది తప్పెలా అయింది అన్నాడు మంగలి. ఏమిటి నువ్వనేది అని న్యాయాధిపతి అడిగాడు. మణిభద్రుడు నిన్న ఒక దిగంబర జైనుడి నెత్తి మీద దుడ్డుకరతో కొట్టగా వాడు బంగారు విగ్రహంగా మాత్రం నేను చూశాను అంటే మంగలి అంతా చెప్పాడు. న్యాయాధిపతి భటును పంపి మణిభద్రుడిని పిలిపించి, నిన్న నువ్వు ఒక దిగంబర జైనుడిని చంపావా అని అడిగాడు. మణిభద్రుడు తన కథంతా చెప్పాడు. అది విన్న మీదట న్యాయాధిపతి, ఈ 3 తీసుకుపోయి ఈటలతో పొడిచి చంపండి అని ఉత్తరవిచ్చి మంగలిని భటులు పట్టుకుపోయినాక, అనాలోచితంగా విషయం సరిగ్గా అర్థం చేసుకోకుండా పనులు చేసిన వాడి గతి ఇంతే. సరిగా ఆలోచించకుండా వెనకటికి ఒక బ్రాహ్మణుడు విశ్వాసం గల ముంగిసను చేజేతలా చంపుకున్నాడు కదా అని అడిగాడు. ఏమిటా కదా అని మణిభద్రుడు అడిగిన మీదట న్యాయాధిపతి ఇలా చెప్పాడు. ఆ కథ ఏంటో తెలుసుకోవాలనుందా? దానికోసం వచ్చే భాగం కోసం వేచి ఉందాం. అంతవరకు సెలవు.